అంటే పదవి ఏమైనా ఎన్ని సంవత్సరాలు మీరు నిజాయితీగా కార్యకర్తకు అండగా నిలబడ్డారు? ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి మీరు వెళ్ళి నేను అండగా ఉన్నా అని చెప్పి ఆర్థిక సహాయం కావచ్చు, లేదంటే కేసులు ఇరుక్కున్న వాళ్ళకి బయటికి తీసుకురావడం, వాళ్ళ వెనక నిలబడ్డారు. ఈ పాత్ర కంటిన్యూటీ అవుతుందా మీ నియోజకవర్గంలో? ఏ అవసరం ఎవరికి వచ్చినా? అంటే నియోజకవర్గం డెఫినెట్గా ఆ విషయంలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు దాంట్లో అసలు రెండో ఆలోచనే లేదు. దానికి ఎట్లాగో సారథి గారు ఉన్నారు. ఆయన సీనియర్ పొలిటీషియన్, ఇప్పుడు 4వ 5వ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రి. ఆయన ఎలాగో ఉన్నారు ఖచ్చితంగా. ఆయన ఆధ్వర్యంలో ఎవరికి అన్యాయం జరగదని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా అందరికీ న్యాయం జరుగుద్ది. అందరికీ ధైర్యంగా ఉండండి. గత 5 సంవత్సరాలుగా మీరందరూ కేసులు పెట్టించుకుని లేకపోతే ఆర్థికంగా నలిగిపోయి కొంతమంది అంతా ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో డెఫినెట్గా ఈ 5 సంవత్సరాలు మంచి రోజులు. అందరూ ఎంతోమంది సంతోషంగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లాంటి ఒక విధంగా ఏదైనా అన్యాయం జరిగే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మళ్ళీ నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా మన కార్యకర్తలకు అండగా నిలబడతాను. ఖచ్చితంగా నిలబడతాను. ఆ విషయంలో మాత్రం అస్సలు ప్రశ్నే లేదు. అసలు ఏ నిమిషమైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అన్యాయం జరుగుతుంది అని అంటే మాత్రం ఎప్పుడైనా నేను అండగా నిలబడతానని ట్రై చేస్తాను. అండగానే. నేను పదవి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పార్టీ అధికారంలోకి వచ్చింది, మీలాంటి వాళ్ళు చాలామంది అన్ని నియోజకవర్గాల్లో పనిచేశారు. అలాంటప్పుడు ఒక పదవి ఉంటే మీ వెనకాల ఉన్న నాయకులకు కూడా సంతృప్తిగా ఉంటుందని చెప్తూ ఉంటారు కదా, అలాంటి పదవి ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏదైనా ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకోటి లేకపోతే సెంట్రల్లో ఏదైనా పదవి మీకున్న పరిచయాలకు కానీ, నారా లోకేష్ గారికి మీకు మంచి అనుబంధం ఉందా అంటారు, ఏమైనా పదవి అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఉందండి. లోకేష్ గారితో కొంత ఇంటరాక్షన్ ఉండేది, తప్పకుండా ఇప్పుడు కూడా ఉంది. నేను ఏ పదవి ఆశించట్లేదు. కార్యకర్తలు న్యాయం జరగాలనే కోరుకుంటున్నా 100%. ఇప్పుడు కొంతమంది పాపం సర్పంచ్లు ఒక్కొక్కరు వాళ్ళ స్థాయికి మించి సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లో పోటీ చేసి వాళ్ళ స్థాయికి మించి ఖర్చు పెట్టి బాగా లాస్ అయి ఉన్నారు, నష్టపోయి ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో ఈ 5 సంవత్సరాలు ఏదో వర్క్లను ఇవను ఎంతో కొంత న్యాయం జరుగుద్దేమో అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతుంది కూడా డెఫినెట్గా. సో ఈ క్రమంలో ఎవరికన్నా అన్యాయం జరుగుతుంటే మటుకి డెఫినెట్గా నేను వాళ్ళకి అండగా ఉండటానికే ట్రై చేస్తాను.